ఇప్పుడు నేను వైఫ్ స్థానంలో ఉండి నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాను? అదే. ఈ రోజులలో ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక థర్డ్ పర్సన్‌ని వైఫ్ ఎంతో సపోర్టివ్ ఉండి, వైఫ్ మీరే లోకం సర్వస్వం అని బతుకుతది. ఆ వైఫ్ దగ్గరికి ఒక థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చి అదే నా సర్వస్వం అంటే వీళ్ళేం కావాలి? ఒక స్ట్రాంగ్ లేడీ కాకపోయుంటే ఆ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయితది కదా! పక్కా అది. నీకు ట్రాన్స్‌పరెన్సీ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే నువ్వు మ్యారేజ్‌కి స్టాండ్ తీసుకోకు. ఇది నా పర్సనల్ లైఫ్ అని కాదు. నేను ప్రతి ఒక్కరికి కన్వే చేస్తున్నది ఇదే. మీరు కమిట్ అవుతారు, ఒక అమ్మాయితోని కమిట్ లైఫ్ లాంగ్ ఉంటారు అని అంటే అప్పుడే స్టాండ్ తీసుకోండి, మ్యారేజ్ చేసుకోండి. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. అంతే. సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్రూమ్ చూడడం జరిగిందా? హ్మ్. సో ఈయన ఫొటోస్ కానీ అవన్నీ అక్కడ అన్నీ వీళ్ళ అంటే వాళ్ళ ఇద్దరి ఇల్లు అన్నట్టే ఉంది. ఓకే. ఎక్కడ కూడా అంటే ఉట్టి పవిత్ర సింగిల్ పేరెంట్ పవిత్ర జయరాం వాళ్ళ ఇల్లు అన్నట్టు లేదు. ఓకే. పాప, బాబు, చందు, పవిత్ర నలుగురు ఉన్నారు ఆ ఇంట్లో. మళ్ళీ తను ఇంటర్వ్యూస్లో మాత్రం మా పిల్లలు మాత్రం మా నాన్న మా అమ్మ చాలా అన్యోన్యమైన దాంపత్యంతో ఉండేవాళ్ళు, అది ఇది అనేసి చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చారు, చూశాను. కానీ మరి అలా ఉన్నప్పుడు మరి ఇలా ఏంటి? మరి రీల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా రీల్స్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి. గమనించారా మీరు ఎప్పుడైనా? అవును. అంతే. క్లియర్ కట్గా ఓపెన్గా పబ్లిక్గా ఒక థర్డ్ రిలేషన్షిప్ని, ఇల్లీగల్ రిలేషన్షిప్ని లీగల్